ఆరు పాపని బలవంతంగా మనోహరి ఇంటికి తీసుకొస్తుంది. అందరూ కారు దిగిన ఆరు పాప మాత్రం కారు దిగకపోవడంతో అంజు పాప డోర్ ఓపెన్ చేసి బుజ్జమ్మ కిందికి దిగు అనడంతో ఆ ఇంట్లో కాలు పెడుతుంది అరుంధతి. దాంతో ఒక్కసారిగా ప్రకృతిలో మార్పులు మొదలవుతాయి. అమర్ మనసుకి ఏదో సంతోషంగా అనిపిస్తూ ఉంటుంది. ప్రకృతిలో జరిగిన మార్పుకి మనోహరి షాక్ అవుతుంది. కిందికి దిగిన ఆరు పాప ముందుకి నడుస్తూ ఉండగా వెనకాలే అంజు ఫాలో అవుతూ ఉంటుంది. ఆరు పాప అమ్ము వేసిన కృష్ణుని పాదాల్లో నడుస్తూ ఉండగా అంజు పాపకి గుర్తొస్తూ ఉంటుంది అమ్ము అన్న మాటలు. మా బుజ్జమ్మ ఈ కృష్ణుని పాదాల్లో నడిచి ఇంట్లోకి వస్తుంది అన్న అమ్ము మాటలు గుర్తొచ్చి అంజు సంతోషపడుతూ ఉంటుంది. గుమ్మం ముందుకి వెళ్ళగానే ఆరు పాప ఆగిపోతుంది. వెనకాల నుండి మనోహరి ఏంటమ్మా అరుంధతి ఇంట్లోకి వెళ్లకుండా ఆగిపోయావేంటి అని అడుగుతూ ఉండగా ఆరు పాప ఇంట్లోకి అడుగు పెడుతుంది. అమర్ మనసుకి ఏదో పులకరింత. ఆరు పాప ఇంట్లోకి అడుగు పెట్టగానే అరుంధతి ఫోటోకున్న దండ చెదిరిపోతుంది. ఆరు పాప నడుచుకుంటూ అమర్ దగ్గరికి వస్తూ ఉండగా సంతోషపడుతూ ఉంటాడు అమర్. ఇక అమ్ముపై మనోహరి వేయనున్న ప్లాన్ని ఆరు పాప ఎలా తిప్పి కొడుతుందో రాను ఎపిసోడ్స్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.